యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఆరో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వార్ 2ను భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా అయితే నిర్మించారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో వార్ 2 మూవీ రూపొందుతున్న విషయం అయితే తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వార్ కు సీక్వెల్ గా రాబోతున్న ఆ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్షన్ వహిస్తున్నారు. బీ టౌన్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించబోతున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా ఆరో సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వార్ 2ను భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఆ సినిమాతోనే మన తారక్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి అయితే తెలిసిందే. RRR అక్కడ వేరే లెవెల్ హిట్ అవ్వగా ఇప్పుడు డైరెక్ట్ హిందీ మూవీలోనే సందడి చేయబోతున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ లో మంచి బజ్ కూడా క్రియేట్ చేసింది. నిజానికి టీజర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రాగా ట్రైలర్ తో అంతా సెట్ చేసేసారు మేకర్స్. ఇంకాస్త సూపర్ ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేస్తే చాలు రజనీ కూలీ మూవీకి ఉన్న హైప్ తో ఈక్వల్ హైప్ రావడం పక్కానే అనేసుకోవచ్చు. ఏదేమైనా ఆగస్టు 14వ తేదీన విడుదల కానున్న వార్ 2 సినిమా కోసం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ మూవీ లవర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. అదే సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా బడ్జెట్ రెమ్యునరేషన్ కోసం జోరుగా చర్చ సాగుతుంది. హృతిక్ రోషన్ కన్నా ఎన్టీఆర్ ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారని వినికిడి. 400 కోట్ల బడ్జెట్ తో వార్ 2 మూవీని రూపొందిస్తుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ లో స్పై మూవీకి పెట్టిన హైయెస్ట్ బడ్జెట్ ఇదేనని టాక్ అయితే నడుస్తుంది. యష్ రాజ్ ఫిలిమ్స్ ఏ స్పై సినిమాకు అంత ఖర్చు చేయలేదట. ఇప్పటి వరకు అత్యధికంగా టైగర్ 3 కు 350 కోట్లను బడ్జెట్ పెట్టిందని సమాచారం. మరైతే వార్ 2 మూవీకి గాను జూనియర్ ఎన్టీఆర్ 70 కోట్లు అందుకున్నారని టాక్ వినిపిస్తుంది. హృతిక్ రోషన్ 50 కోట్లు తీసుకున్నారని, కానీ సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో ప్రాఫిట్ షేరింగ్ తీసుకునే ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. కియారా అయితే 15 కోట్లు, అయాన్ ముఖర్జీ 30 కోట్లు అందుకున్నారని తెలుస్తోంది. పారితోషికాలు కాకుండా సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 220 కోట్లట. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.